నమస్కారం గురువుగారు. నమస్కారం స్వామి. మామూలుగా దిష్టి దోషం అని అంటారు. వెరీ గుడ్. చాలామంది ఈ దిష్టి దోషాన పడి ఎన్నో కష్టాలు అనుభవించారు. నేను చూస్తాను, చాలామంది అడుగుతారు కూడా. మంచి డ్రెస్ వేసుకున్నాను, ఇట్లా వెళ్ళానండి, ఒక వివాహానికి వెళ్ళాను, వచ్చేసరికి మా అబ్బాయి ఒకటే వామిటింగ్ చేసుకుంటున్నారండి, ఏంటి సమస్య అర్థం కాదు. అంటే ఇలా కూడా ఉంటుంది ఆ గురువుగారు, అంటే దిష్టి దగ్ధ దానికి ఏం చేయాలి, ఏమైనా తరుణోపాయం ఉందా అని అడుగుతుంటారు. అది నిజమే నా గురువుగారు, దిష్టి దోషం అన్నది మరి ఎలా అది మనం పూర్తిగా రాకుండా చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఒకసారి సెలవేయండి గురువుగారు. నరదృష్టి నుండి ఎలా చేయాలి సామాన్య అంటుంటాను. మీరు ఎవరి దగ్గర వెళ్ళే అవసరం లేదు, ఏది చేసేది అవసరం లేదు. మనకు మనమే వైద్యులం, మనకు మనమే రోగిస్తున్నాం. మన దిష్టిని మనమే తీర్చుకోవాలి. అది ఎలా అన్నటువంటి విషయానికి చాలా మంచి ప్రశ్న. ఎవరి వద్దకు వెళ్ళొద్దు అంటున్నాను, మన పైన వచ్చినటువంటి దృష్టిని మనమే తీసుకోవాలి. ఎలా అంటున్నాను, చిన్న ఎగ్జాంపుల్ స్వామివారిది ఇచ్చాను. వెంకటేశ్వర స్వామిది కానీ, బ్రహ్మోత్సవాలు కానివ్వండి, లేకుంటే సామాన్యమైనటువంటి జానపదులు చేసినటువంటి పూజలు, బోనాల పండుగ కానివ్వండి, నిన్ననే మన సమ్మక్క సారక్క దేవత యొక్క పూజించాము. ఆమెకు దిష్టి తీశారు, ఆమెకు కూడా టెంకాయలు వలగొట్టారు, ఆమెకు కూడా గుమ్మడికాయలు తీశారు. అయితే గురుగారు మనం ఎలా తీసుకోవాలి? అంతే కదా. నిమ్మకాయలు ఉన్నాయి, ఏక్ ధార్ నిమ్మకాయ అంటే ఒకటే ధారు ఉంటుంది. అంటే గీత, ఒక నిమ్మకాయకి ఒకటే గీత. అంటే నిలువ ఆడ్డం ఆ గురువు గారు, నిలువ ఉంటుంది. నేను ఇప్పుడు తీస్తుంటే ఆ నిమ్మకాయ కానివ్వండి, లేదా అంటే ప్రతి మంగళవారం లేదా గురువారం, గురువారం లేదా ఆదివారం మన పైనుంచి మనం తీసుకొని కట్ చేసుకొని పడేసేయాలి. ఏకధార్ అంటే ఒక గీత ఉన్నటువంటి ఏకధార్ అంటే అది పెట్టుకోవాలి అంతవరకు. అది దీనికోసం నేను మళ్ళీ ప్రశ్న చెప్తాను. ఇది మన దిష్టి మనం తీసుకోవడానికి మనలో ఉన్నటువంటి 3 నిమ్మకాయలు తీసుకొని, ఒక నిమ్మకాయ 3 నిమ్మకాయ ఏదే ఉంది, నాలో ఉన్నటువంటి దిష్టి మొత్తం పోతున్నటువంటి విశ్వాసం పోవడానికి పైనుంచి కింది కాళ్ళ వరకు తీసేసి ఒకటి. ఏ నిమ్మకాయ అవసరం లేదండి, నాకు దిష్టి కలిగింది బాగా, ఇది వాస్తవం, సత్యం చేస్తాను, అనుభవం గురవం చెప్తాను, నేను చేస్తాను. 3 తోవల్లో వెళ్తున్నాను, ఎడమకాలు ఉంది, కింద 3 రాళ్ళు ఉంటాయి. ఆ 3 రాళ్ళు తీసుకొని వెనక నుంచి ముందు నుంచి తీసుకొని మీరు పక్క చేసేయండి, దిష్టి పోతుంది. ఎడమకాలు కిందనే 3 రాళ్ళు, చిన్న రాళ్ళు తీసుకొని ముందు నుంచి వెనక నుంచి పక్క తీసి పడేయచ్చు, దిష్టి పోతుంది. అది అయిపోయిందా? చిన్న పిల్లలకు మన పెద్దవాళ్ళు దిష్టి తీసేవాళ్ళు చేస్తారు. మా అమ్మ నాన్న మా అమ్మమ్మ చేసేవారు, ఉప్పుతో తీసేవారు. నాకు తెలిసి ఉప్పుతో ఇలా తీసేసి పొయ్యిలో వేసేవారు. ఇప్పుడు కూడా అది ఆ సాంప్రదాయం ఉంది, అలాగే కంటిన్యూ అవుతుంది. ఉప్పు తీసేసి పొయ్యిలో వేసేవారు, లేకుంటే జలంలో పోసేవారు, దిష్టి పోతుంది. చిన్న ఉదాహరణలండి, మన పెద్దవాళ్ళు చేసినటువంటి అయితే ఉంది వాస్తవం. మన అమ్మమ్మల్ని ఒక దిష్టి తీసేవారు. ఈరోజు మనం దిష్టి స్వామివారికి బ్రహ్మోత్సవాలు చూస్తుంటాం, అగ్ని ద్వారా ఇది కలశంలో పట్టుకొని స్వామివారికి ఇలా తీస్తుంటారు. అదే మన అమ్మగారు మన నాయనమ్మలు మనకు కూడా చేసేవారు చిన్నప్పుడు, ఇప్పటికి కూడా చేస్తారు. ఖైదాలు తీసుకొని, లేదంటే బట్ట చింపు తీసుకొని మంచిగా వారి దిష్టి వీరి దిష్టి వేరు చాలు చెప్పేసి చింపేసి పైనుంచి తీసేసి ఆ అగ్ని కాస్తుంటుంది కదా, వేడి వేడి నీళ్ళలో వేస్తే, అంటే నీళ్ళలో తాంబాలం వేస్తే ఇట్లా బోలిస్తే ఆ నీళ్ళు ఏమవుతుంది, గడగడ సైన్స్ చెప్తుంది, గడగడ సప్పుడు వస్తుంది. అది కూడా చేశాను, గడగడ శబ్దం వస్తుంది. అబ్బా ఎంత దిష్టి ఎందయ్యా, వాసన వస్తే ఓ విధంగానే చాలా దిష్టి ఉంది, దిష్టి వేరే వస్తుంది. అట్లానే మా అమ్మమ్మ మా తాతలు కూడా అప్పుడు చేసేవారు. ఇది మాత్రం వాస్తవం. అంటే దేవునే చేస్తున్నాము, అంటే మనకు మనం చేసుకోవడానికి. అంటే ఈ చిన్న మీకు ఎగ్జాంపుల్స్ చెప్తే దిష్టి మన ఇంటికి కూడా చేస్తారమ్మా. మన ఇంటి పైన కూడా మంచి ఎంత పెద్ద బిల్డింగ్ ఉంది, అందుకే మనం గుమ్మడికాయ కడతాం. గుమ్మడికాయ టైర్లు కడతారు. ఒకటి టైర్లు కాదు, గుమ్మడికాయ, నిమ్మకాయ, జీడింజికాయ, దిష్టి బొమ్మ కూడా. దాని ద్వారా ఏమవుతుంది, అది పడిపోతుంది అక్కడ. ఓం కుబేరాయ నమః,
అన్నటువంటి మహామంత్రాలు, శనైన అన్నటువంటి మంత్రాలు ఉన్నాయి. ఏమీ మంత్రం అవసరం లేదంటే నా ఇంటికి శుభం కావాలి, స్వాస్తిక్ రాయండి, ఓం రాయండి, చాలండి. నేను చాలామందికి ఉదాహరణలు చెప్తుంటాను. స్వస్తిక్ అదే అమ్మవారి మూలస్థానం, అధిష్టాన దేవత. ఆమె ఏ మంత్రం అవసరం లేదు. ఇంట్లో ఇంకో విషయం చెప్తున్నాను స్వామి, ఇంట్లో మంచి శుభ కార్యక్రమాలు కావాలి, మంచి పని కావాలి, మంచి ఆనందంతో ఉండాలి, నెగటివ్ వెళ్ళిపోయి పాజిటివ్ ఉండాలి, మంచి వాతావరణం ఏర్పడాలి. ఉదయం లేవగానే ఓం అన్నటువంటి మహామంత్రాన్ని పలకాన్ని పెట్టి చూడండి. అంటే మన గోడకి ఓం అని రాసి రాశిలో ఉంటే పటము ఏదైనా పట్టను తీసుకొచ్చి పెట్టుకొని ఉదయం లేవగానే ఒకసారి ఓం అని ఓం ఒక్కసారి కాదు, మీరు చూడండి, దతేకదు దృష్టి చూడండి, మీ మనసు ఎక్కడ ఇలా పోతుందో చూడండి. ఒక్కసారి అనడం కాదు, చూడండి ఓం అన్నటువంటి అయితే ఆ ఊమా అకార ఉకార మకారంతో ఉన్నటువంటి ఓం మహామంత్రం. అందుకే ఓం ఆది మహాబీజభక్షరం. ఏ దేవాలయం ఏ నామమైనా కానివ్వండి, ఓం మొదట అంటే ఓంలో అలాంటి శక్తి ఉంది. బీజాక్షరం ఆ ఉమా పార్వతీదేవి, గౌరి, ఇలా అనేకమైనటువంటి విషయాలు